మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ప్రస్తుతం మనం 600 ఏళ్ల నాటి మహిమ గల ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయంలో అయితే ఉన్నాం. ఈ ఆలయం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన అడ్డదీగల మండలంలోని నిమ్మలపాలెం గ్రామ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య ఈ ఆలయం స్వయంభూగా వెలిసింది. ఉమా రామలింగేశ్వర స్వామిగా కొలవబడే ఈ ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తే భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఈ స్వామి అయితే విరాజిల్లుతున్నాడు. పూర్వం బ్రిటిష్ వారి పాలనలో ముఠాదారులుగా పిలువబడే ఈ ప్రాంత ఆదివాసీల ఏలుబడిలో అయితే ఈ ఆలయం రూపుదిద్దుకుంది. అంతేకాకుండా ఇక్కడ వెలసిన ఉబ్బలింగేశ్వర స్వామి శివలింగం చుట్టూ కాలనాగు చుట్టుకొని నిత్యం కూడా స్వామివారికి పూజలు చేసేదని పూర్వీకులు చెబుతూ ఉంటారు. ఇంతటి మహిమగల ఈ శివలింగాన్ని దర్శించేందుకైతే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులతో పాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా కార్తీక మాసంలో భక్తులైతే మాత్రం విశేషంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. ప్రతి శివరాత్రికి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసిన అన్న సమారాధన కూడా అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఎంతోమంది ఈ ఉబ్బలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతోమంది సినీ ప్రముఖులైతే మాత్రం ఈ ఆలయాన్ని సందర్శించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన తొలి నాళ్ళలో ఊరికిచ్చిన మాట అనే చిత్రం సినిమా షూటింగ్కు ఈ శివాలయ పరిధిలో అయితే ఆనాడు చిత్రీకరించారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఈ ఉబ్బలింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు ఆచరించారనేది ఇక్కడ అయితే పురోహితులు చెబుతున్నారు. ఈ ప్రాంతం నిత్యం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రకృతి రమణీయ దృశ్యాల చల్లని గాలులు వీస్తూ ఎప్పుడు కూడా ఈ వాతావరణం, ఈ కొండ ప్రాంతం, ఈ ఆలయ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా ఆహ్లాదభరితంగానే ఉంటుంది. భక్తి శ్రద్ధలతో స్వామివారితో చేరుకుని తమ కోరికని మాత్రం చెబితే ఖచ్చితంగా ఈ ఉబ్బలింగేశ్వర స్వామి తమ కోరికలు నెరవేరుస్తున్నాడంటూ ఇక్కడైతే చుట్టుపక్కల ప్రజలైతే మాత్రం చెబుతూనే ఉంటారు. ప్రతి సోమవారంతో పాటు ప్రతి రోజు కూడా స్వామివారికి నిత్యం కూడా అభిషేకాలను ఆలయ అర్చకుల సమక్షంలో అయితే మాత్రం అభిషేకాలను కూడా ఎప్పుడు స్వామివారికి ఉబ్బలింగేశ్వర స్వామికి అయితే అభిషేకాలను నిర్వహిస్తూ ఉంటారు. ఊరికిచ్చిన మాట ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారి సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. అప్పటికి పూర్వం పాత గుడి ఉండేది. ఈ గుడి 1993లో పునర్నిర్మాణం జరిగింది. ఇది ఉమారామలింగేశ్వర ఉబ్బలింగేశ్వర స్వామి దేవస్థానం. 600 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసినటువంటి ఆలయం. ఈ ఆలయాన్ని 1993లో మళ్ళా పడిపోతూ ఉంటే పునర్నిర్మాణం చేశారు. ఈ శివలింగానికి ఎప్పుడూ కూడా మంచి తాజుబం చుట్టుకుని సర్పం విప్పి అలా ఉండేది. భక్తులందరూ కూడా చూసి తరించేవారు. ఈ ఆలయం దగ్గర కార్తీక మాసం విశేషమైనటువంటి భక్తులు వస్తారు. శివరాత్రి విశేషమైనటువంటి భక్తులు వస్తారు. 3000 మందికి అన్నదానం జరుగుతుంది. రోజు నేను వచ్చి ఉదయం సాయంత్రం కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాను స్వామివారికి. అలాగే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇచ్చేసి ఆ స్వామివారికి అభిషేకం జరిపించుకొని వాళ్ళ కోరికలు ఏదైనప్పటికీ కూడా ఇక్కడికి వస్తే తీరుతుంది అనేటువంటి నమ్మకంతో భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు. ఈ ఉబ్బలింగేశ్వర స్వామి వారి దగ్గర ఏమి అనుకుంటే అది జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. విశేషంగా ఇక్కడ భక్తులు తలనీలాలు అర్పిస్తూ ఉంటారు, మొక్కుబళ్ళు చెల్లిస్తూ ఉంటారు స్వామివారికి. పూర్వం బ్రిటిష్ వాళ్ళ హయాంలో అడ్డదీగల మండలం భీమవరం గ్రామంలో ముఠాదొరలు ఉండేవారు. ఆ ముఠాదర్ల హయాంలో ఈ గుడికి విశేషంగా భక్తులు రావడం, వాళ్ళ హయాంలో మాన్యాలుండి దీనికి ధూపదీప నైవేద్యాలు శివరాత్రికి ఒక వారం రోజులు తీర్థంలాగా జరిపించేవారట. అవి అంతరించడంతో మళ్ళా మరుగున పడింది. నా హయాంలో 16 సంవత్సరాలు బట్టి నేను రోజు ఉదయం అభిషేకం, సాయంత్రం అర్చన జరిపిస్తూ ధూపదీప నైవేద్యాలు అర్పిస్తూ స్వామివారి సేవ చేసుకుంటున్నాం. నా పేరు
సుబ్రహ్మణ్యం. మేము అడ్డదిగల్లోనే ఉంటాం. ఇది అడ్డదిగల మండలంలో 2 కిలోమీటర్ల దూరంలో అడవిలో వెలిసి ఉన్నటువంటి ఉప్పలింగేశ్వర స్వామి వారి ఆలయము. స్వామివారి ఆలయ ప్రాంగణంలో అయితే మాత్రం మనం చూస్తున్న కుమారస్వామి వినాయకుడి విగ్రహాలతో పాటు పక్కనే శివపార్వతుల విగ్రహాలను కూడా ఆలయంలో అయితే ఏర్పాటు చేశారు. ఎంతో మహిమాన్వితమైన ఈ శివలింగంలో కూడా ప్రతినిత్యం కూడా హోమాలను అయితే నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ పురోహితులు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయంలో అప్పట్లో కాలనాగులు వచ్చి పూజలు నిర్వహించాయని, ఇది ఎంతో మహిమాన్వితమైన ఆ శివాలయం అని అయితే మాత్రం ఆ స్థానికులు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న పూజారులు అయితే చెప్తారు. స్వామివారికి చెంబుడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు ఆ గరళాకంఠుడు కరిగిపోయి వారి కష్టాలను తీర్చడంతో పాటు వారి వెంట ఎప్పుడు కూడా స్వామివారు ఉంటారనేది ఎన్నో ప్రత్యక్ష గాథలైతే ఉన్నాయని, తమను స్వామివారు కష్టకాలంలో ఎన్నోసార్లు మానవుడి రూపంలో వచ్చి స్వామివారు తమ కష్టాలను కూడా తీర్చారని అయితే మాత్రం స్థానికులు చెబుతూ ఉన్నారు.